ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు కందిపప్పు సొరకాయ చేస్తున్నానండి. సమ్మర్ కదా, మనకి చలవ చేయాలంటే కొన్ని చలవ పదార్థాలు తినాలి కాబట్టి మనం కందిపప్పు సొరకాయ మీకు చేసి చూపిస్తున్నాను. చాలామందికి ఇది ఉంటుంది అయినా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని నేను ఇది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా కుక్కర్లో వేసి చేస్తున్నాను. మనకి వేసవిలో సొరకాయ అనేది చాలా చలవ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కందిపప్పుని మనం ఒక గంట నానబెట్టుకున్న తర్వాత వండుకుంటే గ్యాస్ అనేది ఉండదండి. చాలామంది గ్యాస్ అని చెప్పి తినరు కదా, అందుకని చూడండి నేను కందిపప్పుని ఒక గంట నానబెట్టుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని వాటర్ వేసుకున్నాను. అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. కందిపప్పు ఇలాగ ఒక గంట నానబెట్టుకొని ఆ రోజు వండుకొని తినండి, అసలు గ్యాస్ అనేదే పట్టదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన లైక్స్ ద్వారా మా వీడియోస్ అనేవి ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ అనేది బాగా కలుగుతూ ఉంటాయండి. చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని మనం ఇలా కట్ చేసుకొని అన్ని కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా అయిపోతుంది. సమ్మర్లో మనం ఎక్కువ హార్డ్ ఫుడ్ తినలేం కాబట్టి ఇలా సింపుల్ రెసిపీస్ చేసుకున్నామంటే హెల్తీగా తినొచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కలని, టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుని మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను కొద్దిగానే వేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు అనేది వేసుకోకూడదు. ఉప్పు అనేది వేసుకుంటే సరిగ్గా ఉడకదని, అందుకని ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోకూడదు. పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి పప్పులోకి పచ్చిమిర్చి కారమే బాగుంటుంది కాబట్టి ఎక్కువ కారం అనేది వేస్తలేదు. కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు, పప్పు నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒక 3 కానీ 4 కానీ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం విజిల్ మూత అనేది తీయకూడదండి. దాంట్లో ఉన్న ప్రెషర్ పోయిన తర్వాత మనం తీసుకొని దాన్ని రుబ్బుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ పోయింది కదా, ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసుకొని విజిల్ తీసేసుకోవాలి. విజిల్ తీసేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తే పప్పు సొరకాయ చక్కగా ఉడకపోయింది కదా, దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. ఇందులో వాటర్ని, కొంచెం వాటర్ వస్తుంది కదా, దాన్ని తీసేసుకొని ఇలాగా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకొని ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని చక్కగా ఇలాగా మెదుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ కూడా ఇలా మెదిపేసుకున్నాను. ఒకవేళ మీకు ముక్కల పలంగా ఉండాలంటే మీరు ఆ విధంగా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ నీళ్ళని ఇందులో యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. పప్పులో నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా కొద్దిగా వేసుకున్నానండి. కొద్దిగా వేసుకోవడం వల్ల మనకు అరుగుదల ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకొని
జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి. పాకు, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. తాలింపుల్లో కొద్దిగా ధనియాల పౌడర్ అంతే ఫ్రెండ్స్. అలా వేసుకొని 1 నిమిషం బాగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసేసుకోవాలి. పప్పులో యాడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఎంతో రుచిగా కమ్మగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మనం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పప్పుని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి కమ్మని సొరకాయ పప్పు టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.